Hi viewers, welcome to 70mm by SS Media. Simple katha, extraordinary screenplay, super heroism, ultimate stardom ఉన్న hero, high technical values. ఇవన్నీ కలగలిపి తీసిన మూవీ అశోక్. అతనొక్కడే లాంటి హిట్ తో ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి రెండవ సినిమా కావడంతో అశోక్ పై చాలా హోప్స్ ఉండేవి. సింహాద్రి తరువాత సరైన హిట్ లేని ఎన్టీఆర్ కు వరుసగా ఫ్లాపులు పలకరిస్తున్న టైంలో ఈ సినిమా హిట్ ఇస్తుందనే ఆశలు, అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దాంతో బిజినెస్ కూడా భారీగానే జరిగింది. 12 కోట్ల బడ్జెట్ తో రూపొందిన అశోక్ హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య 2006 జూలై 14న అదే స్థాయిలో రిలీజ్ అయింది. సింపుల్ కథని చాలా స్టైలిష్ గా తన మార్క్ టేకింగ్ తో ఎక్సలెంట్ గా మలిచారు సురేందర్ రెడ్డి. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్. ఆ సీన్ కు గూస్ బంప్స్ వస్తాయి. సోనూ సూద్ ఇంట్రో కూడా కొత్తగా స్టైలిష్ గా ఉంటుంది. విలన్ వాళ్ళ అమ్మని రోడ్డుపై కూర్చోబెట్టి ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చే సీన్ ఈ సినిమాకే హైలైట్. అక్కడ ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్ సూపర్. ప్రకాష్ రాజ్ ఎన్టీఆర్ సీన్స్, రాజీవ్ కనకాల డెత్ సీన్, గోలా గోలా సాంగ్ లో ఎన్టీఆర్ డాన్స్ ఈ సినిమాకు ఎసెట్స్. మణిశర్మ పాటలు హిట్. ఏకాంతంగా ఉన్నా అనే సాంగ్ చాలా మందికి ఫేవరెట్. ఇలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు అందరికీ నచ్చేసింది అశోక్. మొదటి వారం 11 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఎన్టీఆర్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపిన అశోక్ తర్వాత భారీగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. కేవలం 16 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి యావరేజ్ గా మిగిలింది. సినిమా బాగుంటుంది, ఎక్కడా బోర్ కొట్టదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు చాలా ఇష్టం. మరి ఎందుకు బాక్సాఫీస్ పరంగా యావరేజ్ అయింది? దానికి 4 కారణాలు చెప్పొచ్చు. నంబర్ 1, రొటీన్ అండ్ నార్మల్ క్లైమాక్స్. సినిమా ఎంత బాగున్నా క్లైమాక్స్ బాగుంటేనే హిట్ ఫీల్ ఉంటుంది. అశోక్ లో మిస్ అయింది అదే. లాస్ట్ 20 మినిట్స్ సినిమా గ్రాఫ్ ని పడేసింది. రొటీన్ గా నార్మల్ గా ఉండడంతో పాటు ఇందులో ఒక లోపం కూడా ఉంది. సినిమా అంతా హీరోయిన్ చుట్టూ తిరిగి క్లైమాక్స్ లో మాత్రం హీరో చెల్లెల్ని ఎత్తుకెళ్తారు విలన్స్. ఇక్కడ కాస్త ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవుతుంది. దాంతో ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. సో క్లైమాక్స్ చాలా మామూలుగా మిగిలిపోయింది. ముందు మంచి ఫైట్స్ చూయించి క్లైమాక్స్ మాత్రం ఒక నార్మల్ ఫైట్ తో ముగుస్తుంది. ఈ క్లైమాక్స్ కూడా డిఫరెంట్ గా భారీగా తీసుంటే అశోక్ రిజల్ట్ వేరేలా ఉండేది. నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అశోక్ మూవీ అంతా చాలా సీరియస్ మోడ్ లో సాగిపోతుంది. సెపరేట్ కామెడీ ట్రాక్ కాకపోయినా కథలో భాగంగా అయినా మంచి ఎంటర్టైన్మెంట్ యాడ్ చేయాల్సింది. కామెడీ ఉండడం వల్ల రిపీట్ ఆడియన్స్ ఉంటారు. సినిమా సీరియస్ గా సాగిపోతూ ఉంటే ఒక్కసారే చూస్తారు. నంబర్ 3, పక్క సినిమాల ప్రభావం. అశోక్ రిలీజ్ టైం కు పోకిరి ప్రభంజనం బీభత్సంగా ఉంది. ఆ సినిమా ఎఫెక్ట్ అశోక్ పై కాస్తైనా ఉంటుంది. విక్రమార్కుడు కూడా మంచి కలెక్షన్స్ తో రన్ అవుతూ మాస్ కు బాగా దగ్గరవడం, తర్వాత బొమ్మరిల్లు సినిమాకు ఫ్యామిలీస్ వెళ్లడం అశోక్ బాక్సాఫీస్ పై బాగా ప్రభావం చూపింది. యూత్ అండ్ మాస్ పోకిరి వైపు, లేడీస్ అండ్ ఫ్యామిలీస్ బొమ్మరిల్లు వైపు ఉండడంతో అశోక్ జస్ట్ యావరేజ్ గా ఆడింది. నంబర్ 4, లీడ్ పెయిర్. సినిమాకు అతి ముఖ్యమైనది హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ. ఎన్టీఆర్ సమీరారెడ్డిల మధ్య మిస్ అయిందదే. చాలా రివ్యూస్ లో అశోక్ మూవీకి హీరోయిన్ మైనస్ అని రాశారు. అది నిజం కూడా. అలానే ఎన్టీఆర్ బాగా బొద్దుగా ఉండటం కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటారిది. ఈ కామెంట్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లడం, తర్వాత తను లావు తగ్గించుకోవాలని డిసైడ్ అవ్వడం జరిగింది. ఇలా హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఈ 4 రీజన్స్ వల్ల అశోక్ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయింది.